నీ యొక్క బంగారు పాదములకు 10,000 వందనాలమ్మా. అలాగే నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. ఏమిటి నీ మనసులో చిన్న కోరిక ఉందా? నేను నిన్ను అడిగినందుకు నాపై ఎటువంటి కోపం లేదంటే అడుగుతానమ్మా. ఏమిటమ్మా నీ మనసులో చిన్న కోరిక ఉంది, అది నన్ను అడగవచ్చునా తల్లి అంటున్నావా? అవునమ్మా. అది ఏమి కోరిక అడగవమ్మా? అలాగే అడుగుతానమ్మా. అలాగే అడగవమ్మా. నారాయణ అయ్యో అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ గారు అదిగో ఊరికంటే ఉత్తర భాగాన మా అన్నగారు 7 మంది వేసిన జొన్నసేన ఉంది కదమ్మా. జొన్నసేన ఉన్నారు కదా, జొన్నసేన కాలు వెళ్ళాలని 15 తిరగాలని కేకలేసుకోవాలని నా మనసులో కోరికమ్మా. ఏమిటి బిడ్డ మీ అన్నగారు వచ్చిన చెల్లిసిరికి కాపులి పోవాలని? అవునమ్మా. అక్కడ గినమ 16 గినాలు తిరిగి గువ్వల తోలి ఆనందపడాలని నీ మనసులోని కోరిక ఉందా? అవునమ్మా. నీ మనోవలసిన ప్రకారమే జొన్నసేన కాపులి పంపిస్తాను బిడ్డ. అలాగేనమ్మా. బంగారు చిన్నమ్మ అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ
అమ్మగారు ఇదిగో ఎండి మనిషిలా బంగారు పైన చేతికి ఇస్తున్నాను కదా. మరి మీ అన్నగారు వెచ్చిన చిన్నచిరికి కబిలిపోయి అక్కడ గినమ 16 గినాలు తిరిగి అందున్న గువ్వల తొలి 7 గడిల లోపల తిరుక్కొని రావాల్సమా? అలాగే వస్తానమ్మా. అమ్మా తిరగతలారా ఏమో మరి చిన్నమ్మను జొన్న చెరికి కావలి పంపుతున్నాను. నీవు కూడా వెంటబడిపోయి చిన్నమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుని రావాల్సమా? అదే అదే ఆమె ఎక్కలేదంటమ్మా. స్వర్గీయ మన వేసునాయక్ గారి యొక్క ఆత్మశాంతి కోరుకుంటూ తన అన్నగారి యొక్క ఆత్మశాంతి కలగాలని తన చెల్లెలు కవిత గారు